ప్రతి మగాడి సక్సెస్కి ఫెయిల్యూర్కి వెనకాల ఒక ఆడది కూడా కారణం ఉంటుంది. ఒక అమ్మాయి దూరమైన అబ్బాయి ఏం చేశాడో మీరే చూడండి. ఏమైంది మామ, ఇంత సడన్గా రమ్మన్నావు? అయిపోయింది మామ, అంతా అయిపోయింది. ప్రియాకి పెళ్ళి సెటిల్ అయిపోయింది మామ. అవునా, మరి పెళ్లి సెటిల్ అయితే బార్ల పార్టీ ఇవ్వాలి కానీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు మామ? పెళ్ళి సెటిల్ అయిన నాతో కాదు, వేరే వాడితో. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మామ? మర్చిపోలేకపోతున్నా మామ, తనని తన జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నా. బాధపడుతున్నాము. ఇక్కడ నుండి నీ బాధను పంచుకోవడానికి నీకు నేనున్నా మామ. కదా మామ, బారికి వెళ్ళిపోదాం. అరే, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్కడికి వెళ్ళావురా? మా బీరు తాత. రాయి మీద బీరు పగలగొట్టినంత ఈజీ కాదు మామ మనసు పగలగొట్టుకోవడం అంటే. మనసుకు నచ్చిన అమ్మాయి దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో భగవంతుని కూడా తెలియదు. వాడికి ఎవరైనా ఉన్నారా? దేవుడికి ఏ గేమ్స్ లేక మనుషులతో ఆడుకుంటే ఈ అమ్మాయిలు ఏంట్రా బాబు, మగాళ్ళ మనసులతో ఆడుకుంటున్నారు. ఏంట్రా మరుగురం ఇక్కడ ఇలా అయిపోయావు, సడన్గా ఇలా చేంజ్ అయిపోయావు ఏంట్రా? మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏదో అవుతాను అనుకున్నారు, కానీ నేను ఈ అమ్మాయి కోసం పిచ్చోని అయిపోయాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మామ, లవ్ అంటే ఈ అమ్మాయిలకి టైం పాస్, అబ్బాయిలకి టైం వేస్ట్ అని. లవ్ లేదు మామ, ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళ కోసం మారిపోదాం అనుకుంటున్నాను. హలో అమ్మ, వస్తాను. అరే, ప్రేమ గురించి ఆలోచించే ముందు మీరు పుట్టకముందే మీ మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ శ్రీనివాస్ రాసమల్ల.